ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలోని సనత్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి పిట్టల బస్తీలో ఈ రోజు డీసీపీ రమణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించినట్టుగా కూడా మనకి సమాచారం అందుతా ఉంది. అయితే సుమారు 150 మంది పోలీసు భారీ బందోబస్తుతో అక్కడ ఈ రోజు కార్డన్ సెర్చ్ నిర్వహించినట్టుగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే అక్కడ ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వారు సక్రమంగా ఉన్నారా అక్రమంగా ఉన్నారా అనేటటువంటి తనిఖీలు, అదే విధంగా బెల్ట్ షాపులపై కూడా గుర్తించినట్లుగా కూడా వారు సమాచారం ఇస్తున్నారు. ముఖ్యంగా మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కోటి కూడా జాయిన్ అవుతున్నారు ఈ డిస్కషన్ లో పాల్గొనడానికి. అన్న నమస్తే. నమస్తే. సో ముఖ్యంగా ఈ కార్డన్ సెర్చ్ ఇంపార్టెన్స్ అసలు ఏంటి, ఏ రకమైన, ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఇదే నేపథ్యంలో అక్కడ స్థానికులు కొంతమంది ఉన్నట్టుండి అవాకైన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఉన్నట్టుండి అకస్మాత్తుగా అంతమంది పోలీస్ బలగాలు వస్తే ఎవరికైనా ఒకంత ఆశ్చర్యం, భయాందోళనలు ఇవన్నీ కూడా కలుగుతాయి. కోతవేటి దూరంలో పోలీస్ స్టేషన్ ఇంతకు ముందు, ఇప్పుడు కూడా అక్కడే ఉంది సనత్ నగర్. అవును. అంటే మీకు ఇన్ఫర్మేషన్ వస్తే మీరు వెళ్తున్నారా, లేకపోతే వారాంతరం చర్చలాగా ఉంటుందా? కార్డన్ చర్చ అనేది రోడ్డు మీద వాహనాలు తనిఖీలు చేస్తారు. ట్రాఫిక్ వాళ్ళు, లా అండ్ ఆర్డర్ తక్కువ, ట్రాఫిక్ వాళ్ళు ఏం చేస్తారు, ఏం చూస్తారు? ఫస్ట్ పొల్యూషన్ ఉందా, ఆర్సీ ఉందా అవన్నీ చూడరు. బండికి ఎన్ని పెనాల్టీలు ఉన్నాయి, ఎన్ని చలానాలు పడ్డా చూస్తారన్నమాట. చూసి పక్క కాపండి, హెల్మెట్ ఉందా, అది కాదు. అవి వెహికల్, దీని చేసి నెంబర్ ఏంటి, ఆర్సీలో ఉన్న చేసి నెంబర్ ఏంటి, దీనికి ఇన్సూరెన్స్ ఉందా, పొల్యూషన్ ఉందా, ఏముందా, అవన్నీ చూడరు. దొంగ బండి అని ఎక్కడ తెలుస్తుంది? ఆర్సీలో ఉన్న ఏదైతే చేసి నెంబరు, బండికి ఉన్న సైడ్కున్న చేసి నెంబర్ చెక్ చేసుకొని టాలీ చేసుకొని ఈ బండి ఎవరి పేరు మీద ఉంది. ఒకప్పుడు మా బండి కూడా ఆపడం జరిగింది. ఈ వెహికల్ మీ పేరు మీద లేదు కదా, మా భార్య పేరు మీద ఉందంటే అట్లా కాదండి, అట్లా అంటే వాళ్ళే నడపాలని చెప్పి ఒకప్పుడు ఆపారు. అట్లా అసలు ఈ వెహికల్ ఎవరి పేరు మీద ఉంది, వాళ్ళెవరు, దీనికి ఇన్ని చలాన్లు ఎందుకున్నాయి, అసలు హెల్మెట్ ఎందుకు పెట్టు, అవన్నీ చూడరు. అసలు ఓన్లీ చలాన్లు ఉంటే పక్కన ఆపాలి, హెల్మెట్ లేకపోతే పక్కన ఆపాలి, చలాన్లు వేసి పంపించాలి. అవన్నీ సక్రమంగా జరిగితే ఈరోజు అక్రమ వలసదారులు ఎవరున్నారో దానికి కార్డన్ చేయడం వేరే, వాహన తనిఖీలు వేరే ఉంటుంది. వాహన తనిఖీలు మీరు రోడ్ల మీద కానీ ఎక్కడ కానీ కరెక్ట్గా చేసి ఉంటే అంత మీకు అవసరం లేదు కదా. అక్రమత ఇప్పుడు ఎస్ఆర్ వచ్చింది, లేకపోతే ఇంకోటి వస్తుంది, అసలు వీళ్ళ ఆధార్ కార్డు ఏంటి, వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, వీళ్ళ ఆధార్ కార్డుల ప్రకారంగా మనకు నకిలీవా ఒరిజినల్వా ఆడ కొట్టినాక తెలుస్తుంది. అది వదిలేసి కానీ చర్చ చేయడం తప్పు కాదు. బెల్ట్ షాపుల కొరకు డిస్కషన్ జరిగింది. బెల్ట్ షాపులు రోడ్ల మీదే కనబడుతుంటాయి. మీరు ఎక్కడో బస్తీలో వెళ్ళారు, మీరు మెయిన్ రోడ్ మీద వెళ్ళండి, బాచిపల్లి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, గాజుల రామారావు వెళ్ళండి, రోడ్ల మీద ఉంటాయి బెల్ట్ షాపులు. వైన్ షాపులు అయితే బెల్ట్ షాపులు తెప్పుతారు కదా, ఎందుకంటే వాళ్ళు 10 రూపాయలు ఎక్కువగా అమ్ముకుంటున్నారు. బెల్ట్ షాపులు లేవని ఎవరు అన్నారు? బెల్ట్ షాపుల్లో 35 బీరు బాటిల్ దొరికినాయి, మందు దొరికినాయి. పోలీసులు పని చేస్తే ఒక పౌరుడు ఏదైనా దొంగతనం చేయాలి, ఏదైనా అక్రమం చేయాలనుకున్నప్పుడు భయం ఏర్పడుతుంది. అవన్నీ లేకుండా వీళ్ళు సక్రమంగా పని చేయలేదు కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటివి దొరుకుతాయి అని నేను అనుకుంటున్నాను. ఓకే. ముఖ్యంగా ఎందుకంటే ఈ రోజు 150 మందికి పైగా ఒకేసారి సిబ్బంది ఈ కార్డన్ సెర్చ్ ఆకస్మిక తనిఖీల్లో భాగంగా దిగినప్పుడు స్థానికులు కూడా ఒకంత భయాందోళనలకి పిట్టల బస్తీ అంటే అర్థం ఏంటి, 150 మంది వెళ్ళకపోతే వాళ్ళకు కూడా కొంచెం భయం. ఈ రోజు సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. సో మొత్తం కూడా ఒక 10 టీమ్స్, 10 కట్ ఆఫ్ పార్టీలు, ఒక 150 to 200 మెంబర్స్ ని ఈరోజు ఇందులో ఇన్వాల్వ్ చేశాము. మా జూబ్లీ జోన్ పరిధిలో ఉన్న ఆల్ ఎస్హెచ్ఓస్, ఇన్స్పెక్టర్స్, డిఐస్, ఎస్ఐస్ వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఒక 10 టీంలు తయారు చేశాము. ఈ 10 టీంలతోని సెర్చ్ పార్టీస్ ఒక 10, కట్ ఆఫ్ పార్టీలు ఒక 10 పెట్టి ఈరోజు ఈ పిట్టల బస్తీ ఏరియా ప్లస్ ఫతేనగర్ ఏరియా ఇవన్నీ కూడా సరౌండింగ్ ఏరియాస్ లో ఇవన్నీ సెర్చ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మాకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ కొంతమంది గాంజా యూజ్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటే హెచ్న్యూ సహకారంతో ఒక 15 మెంబర్స్ ని ర్యాండమ్ చెక్ చేసినాము. అందులో 2 persons వచ్చారు. మిగిలిన వాళ్ళు కూడా ఇంకా కొంతమంది మీద ఐడెంటిఫై చేసినాము. వాళ్ళు ఈ రోజు ఇక్కడ లేరు. బట్ ఎవరెవరైతే ఈ గాంజా యూజ్ చేస్తున్నారో వాళ్ళ మీద రెగ్యులర్ ఫోకస్ ఉంటది. సో గవర్నమెంట్ కూడా ఈ గాంజా వీటి మీద చాలా సీరియస్ ఉంది. సో అటువంటి వాళ్ళు ఈ బస్తీ అయినా ఎక్కడైనా యూత్ అయినా పెద్దవాళ్ళైనా ఎవరు కూడా ఏ రీజన్ తోని కూడా గాంజా యూజ్ చేయడానికి లేదు. సో అటువంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి. సో అందులో భాగంగా ఈ రోజు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లో కూడా ఫస్ట్ యూత్ ఇటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళను ఐడెంటిఫై చేసి వాళ్ళను ఇన్ఫర్మేషన్ పెట్టి ఈ రోజు వాళ్ళ మీద ర్యాండమ్ చెకింగ్ చేయడం జరిగింది. అందులో 2 persons దొరికారు. ఇంకా మిగిలిన వాళ్ళు కొంతమంది ఇక్కడ లేరు. సో వాళ్ళను కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కూడా
నిఘా పెట్టి వాళ్ళని పట్టుకుంటాము. అట్లనే ఒక 7 సస్పెక్ట్స్ ఈ ఏరియాలో ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా బెల్ట్ షాప్స్, వేరే చిన్న చిన్న పెట్టి కేసులో ఉన్న వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. సో 2 బెల్ట్ షాప్స్ కూడా సీజ్ చేసినాము. అందులో 25 లీటర్స్ లిక్కర్ పట్టుకున్నాము. అట్లనే ఒక 35 వెహికల్స్, 2 వీలర్స్ ప్లస్ 3 వీలర్స్ వితౌట్ ప్రాపర్ నంబర్ ప్లేట్, ప్రాపర్ డాక్యుమెంట్స్ ఇవన్నీ లేని వెహికల్స్ కూడా ఈ రోజు సీజ్ చేయడం జరిగింది. ఒక ఆటో ట్రాలీలో ఒక 5, మొత్తం 35 ప్లస్ 5 40 వెహికల్స్ సీజ్ చేశాము. సో ఇందులో మొత్తము 150 to 200 పర్సన్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. మా అడిషనల్ డీసీపీ, ఏసీపీ ఎస్ఆర్ నగర్, ఏసీపీ బంజారా హిల్స్ అండ్ ఆల్ ఎస్హెచ్ఓస్, డిఐస్, ఎస్ఐస్ అందరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశాము. సో మెయిన్ ఈ బస్తీల్లో ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ కంట్రోల్ చేయడం కోసము ఈ అన్సోషల్ ఎలిమెంట్స్, నెక్స్ట్ కొంతమంది సస్పెక్ట్స్ ఈ ఏరియాలో ఎక్కువ మూవ్మెంట్ ఉంటుంది, వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు, అటువంటి వాళ్ళు కూడా ఇక్కడ తిరుగుతారనే ఉద్దేశం కొద్దీ ఆ ఇన్ఫర్మేషన్ మీద ఈ రోజు ఇక్కడ ఈ కార్డినెన్స్ ఇచ్చే ఆపరేషన్ చేశాం. ఓకే, ఎలా అంటారు? ఒక సనత్నగర్ పిఎస్ లో ఒక ఎస్హెచ్ఓ, ఒక 6-7 ఎస్ఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుల్ వాళ్ళు అందరూ కలిసి వెళ్ళిపోతే పోలీస్ స్టేషన్లో ఎవరు కాపాడతారు? 150 మంది ఎక్కడికి వెళ్ళి వచ్చారు? ఎందుకు అంతమంది వెళ్ళడం జరిగింది? అక్కడ ఉన్న బస్తీని, ఆ పెట్టెల బస్ రైల్వే ట్రాక్ పక్కన ఉంటుంది. ఒకప్పుడు సనత్ నగర్కి బ్రిడ్జి లేనప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి దాటినప్పుడు, ఫతనాకి వెళ్ళినప్పుడు వాళ్ళు వెహికల్ దాటించడానికి 500, 200, 300 అడిగేవాళ్ళు అనమాట. ఓకే, సుమారు 30 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం కూడా ఓకే అట్లా జరిగేది. ఆ బస్తీకి వెళ్ళాలంటే భయం కాబట్టి 150 మంది వెళ్ళారు. సరే, మీరు అన్నట్టుగా ఆ బస్తీ వదిలేయండి. సనత్ నగర్లో ఉన్న ఎస్ఆర్టీ కాలనీలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయో అన్నిళ్ళల్లోన ఆ వెహికల్లు, ఆ వాహనదారులు, ఆ ఇంటి యజమానుల, రెంట్కున్న, కిరాయికున్న వాళ్ళ వీళ్ళకి ఏ వెహికల్స్ ఉన్నాయి, ఈ వెహికల్ ఎక్కడ ఇన్సూరెన్స్, పొల్యూషన్ ఉన్నాయి, మరి ఆ కార్డెన్చర్ చేయడానికి అవి వీలు కదా? ఓకే, బస్తీల్లో అంటే బస్తీల్లోనే ఉంటాయి, కాలనీల్లో అందరు మంచోళ్ళైనా రెంట్కి ఇచ్చిన వాళ్ళకి ఏం తెలుస్తుంది? చాలాసార్లు రెంట్కి ఇచ్చిన వాళ్ళకి ఏం చెప్పారంటే ఆధార్ కార్డు, వాళ్ళ ఫ్యామిలీ ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్లు ఇమ్మంటే పోలీస్ స్టేషన్కి అప్పచెప్పమంటే ఎవరు అప్పచెప్పట్లే ఓనర్లు. ఓకే, వాళ్ళకి రెంట్కి వస్తుందా లేదా చూసుకుంటున్నారు, ఎంతమంది బ్యాచిలర్స్ ఉన్నారో లేదా అవి అనవసరం. రెంట్ మామూలు ఫ్యామిలీకి 10,000 వస్తే బ్యాచిలర్కి 15,000 వస్తాయి. అవన్నీ మొత్తం వాళ్ళు కార్డెన్చర్ చేయాలి. ముఖ్యంగా ఈ కార్డన్ సెర్చ్ ప్రక్రియ అనేది బేసిక్ గా పోలీసులు ఎందుకు చేస్తారు అంటే, మనకున్న సమాచారం ప్రకారం ఏంటంటే వారికి పక్కా సమాచారం ఏదైనా అందినప్పుడు వాళ్ళ చోట అక్రమంగా ఈ రకమైనటువంటి కార్యకలాపాలు కానివ్వండి, లావాదేవీలు కానివ్వండి, ఇటువంటి జరుగుతున్నాయని వారికి పక్కా సమాచారం అందినప్పుడు ఆ అనుమానిత ప్రాంతాలని, అంటే కార్డన్ అంటేనే ఒక చుట్టుముట్టడం, రైట్? సో కార్డన్ సెర్చ్ లో భాగంగా ఆ ప్రాంతాన్ని నిర్బంధం చేసి సో అక్కడ తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారు. అంటే పక్కా సమాచారం వచ్చినప్పుడు మాత్రమే ఆ అనుమానిత ప్రాంతాన్ని మార్క్ చేసుకుని వాళ్ళు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో ముందస్తు సమాచారం ఉంటేనే వీళ్ళు వెళ్తారు అనేది ఒక టాక్. సరే, ఇప్పుడు సజ్జనార్ గారు ఉన్నారు సిపి హైదరాబాద్కి. మరి పాత బస్తీలు అంట ఎన్ని వాహనాలకి ఇన్సూరెన్స్లు ఉన్నాయి, ఆర్సీలు ఉన్నాయి, ఆ బండ్లకి పేపర్లు ఉన్నాయా లేవా, కార్డన్ సెర్చ్ చేయగలిగే దమ్ము ఉందా పోలీసులకి? ఎన్ని బస్తీలు చేశారు? ఓకే, పాత బస్తీలో ఉన్న బస్తీలు ఒక 400 బస్తీలు ఉంటే సపోజ్కి, ఎన్ని బస్తీల్లో కనీసం ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పోలీసులు చెక్ చేయగలిగారా? ముగ్గురు ప్రయాణిస్తారు, లైసెన్స్ ఉండదు, ఇన్సూరెన్స్ ఉండదు, పొల్యూషన్ ఉండదు, ఆర్సీలు ఉండవు, ఆ బళ్ళు ఎప్పుడుకో దాని కాలం చెల్లిపోయి 15 సంవత్సరాలు అయిపోతే ఫిట్నెస్లు ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఫిట్నెస్ చేయడానికి వెళ్తే కనీసం ఒక 20-30 చరాలు ఉంటాయి. మరి అక్కడ ఎందుకు చేయలేదు? అక్కడ కూడా చేయాలి. ఎందుకంటే ఏదైతే అక్రమంగా ఉంటున్నారో బస్తీలు అంటాని అనుమానిత ప్రాంతాలను మీరు కార్డన్ సెర్చ్ చేసినప్పుడు ఈ బస్తీలతో పాటు విల్లాల్లో ఉన్న వాళ్ళు కూడా విల్లాల్లో ఉంటారు. 4 కోట్ల 5 కోట్ల విల్లాల్లో. ఎందుకంటే ఆ అఫీషియల్ గా ఉన్న టెర్రరిస్టులు కూడా అందులో ఉండొచ్చు. అఫ్ కోర్స్ గతంలో కూడా ఎన్నో సంఘటనలు చూసాం. ఎందుకంటే ఉగ్రవాదం అంటేనే ఒక రకంగా రిచ్ కల్చర్ లో భాగం అని కూడా మనకి ఎన్నో రకాల సాక్ష్యాలు కూడా వచ్చాయి. అప్పట్లో పట్టుబడి వాళ్ళందరూ కూడా విలాసవంతమైనటువంటి జీవితాలు వెలిపించిన సందర్భం ఉంది. సో ఖరీదైనటువంటి ప్రాంతాల్లో నివసించడం, వాళ్ళ జీవన విధానమే విలాసవంతంగా. మీకు ఇన్ఫర్మేషన్ వస్తే తప్ప మీరు విల్లాల్లో అసలు కార్డన్ సెర్చ్ చేయలేరా? మీకు రైట్స్ ఉన్నాయి, కోర్టుకు వెళ్ళండి. లేకపోతే ప్రతి దగ్గర ఏ 4 కోట్లు 5 కోట్లు 10 కోట్లు ఎంత ఉన్నాయి సరే విల్లా తప్పే ఉంది. మీ వెహికల్స్ ఏంటి, మీ ఐడెంటిటీ ఏంటి, మీరు ఎవరు, ఎప్పుడు కొన్నారు, ఏంటి అని మీరు చర్చ చేయడం తప్పు కాదు కదా. ఎందుకంటే దేశ భద్రత మీతో ఉంటుంది. సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ అవన్నీ ఎక్కడ బోర్డర్లో చూస్తాయి. రాష్ట్రాల భవిష్యత్తు ఎవరి దగ్గర ఉంటుంది? స్థానిక పోలీసుల దగ్గర ఉంటుంది. పోలీసులు చేయాల్సిన పని ఏంటి?
అసలు కొన్ని పోలీస్ స్టేషన్లోన ఈ మధ్యన చూస్తున్నాను ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయరు, వాళ్ళకి వీళ్ళకి ఒక వారం రోజులు తిప్పి కాంప్రమైజ్ చేసి పంపించేస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అక్రమ కార్యకలాపాలు నిర్మూలించడంలో భాగంగా అలాగే ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టడంలో భాగంగా ఇవి మేము మరింతగా నిర్వహిస్తున్నామని చెప్పి పోలీసు సిబ్బంది కూడా ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఈ రోజు జరిగినటువంటి తనిఖీల నేపథ్యంలో వెల్లడించడం జరిగింది. తప్పు లేదు, చెయ్యాలి. నేనేమంటున్నానంటే చెయ్యాలి. మీకు ఈ ఒక బస్తీలు కనబట్ల మోసాపేట, సనత్ నగరు, లేకపోతే అక్కడ బస్తీలు కాదు, పాత బస్తీలంట. మీకు నాంపల్లి మొదలుపెట్టి లగిడికాపల్లి నుంచి నింబోలియాడ నుంచి మీకు లాస్ట్ పురాణాపూలు ఇవన్నీ చాంద్రాయణగుట్ట, పురాణాపూలు ఇవన్నీ చెక్ చేస్తే, కార్డన్ చెక్ చేస్తే, సజ్జనార్ గారు ఉన్నారు కదా, మరి చెక్ చేస్తే అసలు మీకు ఎన్ని విషయాలు దొరుకుతాయి తెలుసా? మీడియాని తీసుకెళ్ళి చేయండి, మీడియాని తీసుకెళ్లి కార్డన్ సెర్చ్ చేయండి. మొత్తం ప్రతి ఇంటికి ఉన్న ప్రభుత్వ వయసుతో పాటు వాళ్ళ ఇళ్లలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఆధార్ కార్డులు ఏంటి, వాళ్ళతో పాటు కింద ఉన్న వాళ్ళు మొత్తం బస్తీలు అన్నిటి చెక్ చేయండి. అట్లనే పాత బస్తీ ఒకటే కాదు, మొత్తం హైదరాబాద్, తెలంగాణ ఈ జిహెచ్ఎంసీ పరిధిలో, హెచ్ఎండి పరిధిలో ప్రతి బస్తీని ఒక సంవత్సరానికి ఒకసారి మీరు. సో బేసిక్ గా మీరు చెప్పేది సమూలంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రకమైన ప్రక్షాళన అనేది అవసరం అంటారు. అంటే ఓటర్ల ప్రక్షాళన కార్యక్రమం ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రభుత్వం చేపడతా ఉందో అదే విధంగా ఈ రకమైనటువంటి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కూడా అన్ని ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి వివక్షత లేకుండా జరగాలంటారు. ఎందుకంటే ఎక్కడో జమ్మూ కాశ్మీర్లో, ఎక్కడో పహల్గామ్లో, ఎక్కడో ఉగ్రవాద చర్యలు కనబడితే మనకు హైదరాబాద్లో ఈ మధ్యన విజయవాడలో ఆ ఉగ్ర శక్తులు ఇక్కడ ముద్రలు కనపడుతున్నాయి. అవును, ఎక్కడ నిజం మాట్లాడాలి అంటే యాక్చువల్గా మనం వివిధ రకాల మాధ్యమాల ద్వారా గతంలో ఎంతో కాలం నుంచి కూడా వింటానే ఉన్నాం. దేశంలో ఎక్కడ ఏ ఉగ్రవాద కార్యక్రమాలు జరిగినా వాటి యొక్క మూలాలు హైదరాబాద్ తేలుతున్నాయని చెప్పి ఇప్పుడు విజయవాడలో తేలడం జరుగుతున్నాయి. సో అలాంటివి జరగకుండా, పునరావృతం కాకుండా భద్రత విషయంలోన పోలీసులు తీసుకునే చర్యలు ప్రతి ఇంటిని సోదా చేస్తే తప్పేంటి? ఓకే, అది తప్పు కాదు కదా. అలాంటప్పుడు మరి ఇవి కూడా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. రైట్. ఇప్పుడు డీజీపీ ఆనంద్, సివి ఆనంద్ గారు, ముగ్గురు సిపిలు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ప్రతి ఇంట్లో అది ఎంత ఇల్లు 100 కోట్ల ఇల్లు అయితే మీకేందబ్బా? రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఆయన తెలియకుండా ఈ మధ్యన నేపాల్లో వచ్చిన పని మనుషులు పాపం వాళ్ళు తెలియకుండా వాళ్ళు ఎక్కడికో ఊరు వెళ్తే వాళ్ళు చంపేయడమో లేకపోతే బంగారం అని దోచుకోపోవడం జరుగుతుంది. ఆ నేపాల్లో ఎక్కడ ఉంటారు? వాళ్ళ పూర్వోత్తరులు ఏంటి? రేవంత్ రెడ్డి గారి ఇంట్లో దొంగలు లేదని ఎవరు చెప్పగలుగుతాము? ఆయనకి ఎప్పుడు వెనకాల ఉన్న ఏం చేస్తారో వాళ్ళ ఆధార్ కార్డు లేంటి వాళ్ళ పరిస్థితిని చూడాలి కదా. సెక్యూరిటీ పరంగా అంతా ప్రతి ఒక్కరి ఇళ్ళు కూడా సోదాలు ఇంచు చేసిన రోజు, సంవత్సరానికి ఒక రోజు ఇలాంటి రోజులు పెట్టుకుంటే, ఒక నెలంతా పెట్టుకుంటే మనకి దేశ భద్రతతో పాటు రాష్ట్ర భవిష్యత్తు, తెలంగాణలో ఉన్న హైదరాబాద్ భవిష్యత్తు కూడా బాగుంటుందని అంటున్నా. ఓన్లీ అక్కడ చెయ్యొద్దు, కాడని చేస్తే అనట్లేదు. అదేలేండి, ప్రతి ఇల్లు చెక్ చేయాలి, అది మీ బాధ్యత అని అంటున్నాను. రైట్ కోటన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.